నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, నా లా వీడియోలన్నీ కూడా వకీల్ అకాడమీ అనే యాప్లో పొందపరిచి ఒక యాప్ని తీసుకురావడం జరిగింది. సో నేను చేసినటువంటి లా వీడియోలన్నీ కూడా మీకు ఒకే దగ్గర కావాలి, అన్ని వీడియోలని చూడాలి, కొంత కంటెంట్ నేర్చుకోవాలని జూనియర్ అడ్వకేట్లు కానీ లేకపోతే ప్రజలు కానీ ఎవరికైనా సరే ఆ వీడియోలన్నీ మీకు కావాలనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి వకీల్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే అన్ని వీడియోలు మీకు అందుబాటులోకి వస్తాయి. సో మిత్రులారా, ఈ వీడియోలో మనము పూర్వీకుల ఆస్తి హిందువులో కావచ్చు, క్రిస్టియన్లలో కావచ్చు, అలాగే ముస్లింలలో కావచ్చు, ఏ మతంలోనైనా సరే పూర్వీకుల ఆస్తి అమ్మేటప్పుడు వారి యొక్క వారసుల అనుమతి అవసరమా, వారి సంతకాలు అవసరమా అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మిత్రులారా, మన దేశంలో ఆస్తి భాగ పంపిణీ గురించి అలాగే వివాహాలు విడాకులకు సంబంధించిన అంశాల గురించి వేరు చట్టాలు మత ప్రకారంగా అమలులో ఉన్నాయి. ఉదాహరణకు హిందువులు ఆస్తి భాగ పంపిణీ ఎలా చేసుకోవాలో హిందూ వారసత్వపు చట్టం చెప్తుంది. హిందువులు వివాహం ఏ పద్ధతిలో చేసుకోవాలో హిందూ మ్యారేజ్ యాక్ట్ చెప్తుంది. అలాగే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ క్రిస్టియన్లకు సంబంధించిన వివాహాల గురించి చెప్తుంది. ఇండియన్ సక్సెషన్ యాక్ట్ క్రిస్టియన్ల ఆస్తి భాగ పంపిణీ సంబంధించిన అంశాల గురించి వివరణ ఇస్తుంది. ఇస్లామిక్ లా అనేది ముస్లింల యొక్క వివాహము విడాకులు అలాగే ముస్లింల యొక్క ఆస్తి భాగ పంపిణీ గురించి ఇస్లామిక్ లా చట్టాలు చెప్తా ఉన్నాయి. సో ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ హిందూ వారసత్వపు చట్టం 1956 ప్రకారంగా ఒక హిందువుకు ఆస్తి కనుక కష్టార్జితంతో వచ్చిందా పూర్వీకులతో వచ్చిందా అని చూస్తే, ఒకవేళ పూర్వీకుల ఆస్తి ఆ తండ్రికి వచ్చి ఉంటే ఆ తండ్రి తన పిల్లల యొక్క ప్రమేయం లేకుండా అమ్మడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ తండ్రి తన కష్టార్జితంతో సంపాదించిన ఆస్తి అయితేనే అతను ఎవరికైనా అమ్ముకోవచ్చు. పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి అయితే మాత్రం తనకు ఉన్న మేజర్ అయినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కన్సెంట్ అనుమతి తీసుకొని హిందూ వారసత్వపు చట్టం ప్రకారంగా ఒక హిందూ తండ్రి తన ఆస్తిని అమ్మాలి. అదే క్రిస్టియన్లలో అలాగే ముస్లిం లా ప్రకారంగా తీసుకెళ్తే ఒక తండ్రికి వచ్చినటువంటి ఆస్తి అది పూర్వీకుల ఆస్తి కావచ్చు, లేకపోతే అతని యొక్క కష్టార్జితమైనటువంటి ఆస్తి కావచ్చు, ఏ ఆస్తి అయినా సరే అతను అమ్మాలనుకున్నప్పుడు మాత్రం అతని యొక్క కుమారుల యొక్క కన్సెంట్ అనుమతి లేకుండా సంతకాలు లేకుండానే ఆ తండ్రి అమ్మే హక్కుని కలిగి ఉంటాడని చెప్పి ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 అలాగే ఇస్లామిక్ లా చట్టాలు చెబుతున్నటువంటి అంశాలు. సో దేశంలో ఉన్నటువంటి చట్టాలు మత ప్రకారంగా ఏర్పడ్డాయి కాబట్టి హక్కులు కూడా మత ప్రకారంగానే భూముల మీద మనకు హక్కులు వస్తాయి, వాటి మీద రికార్డులు వస్తాయి. సో ఇది 3 మతాలకు సంబంధించి మన దేశంలో ఉన్నటువంటి సమాచారం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.